హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ సంచారెడ్డి. మరొక ట్రావెలింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. తమ్నేల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది, మేము వెళ్తున్నాము సోమశిలాకి. హైదరాబాద్ నుంచి అరౌండ్ 190 కిలోమీటర్స్ ఉంటుంది. 3.5 hours అయితే పడుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ వీకెండ్ గెట్ అవే ఫ్రమ్ హైదరాబాద్. అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఏమేమి చూడాలి అన్ని డీటెయిల్స్ ఇస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. మేము మార్నింగ్ అరౌండ్ 5:30కి స్టార్ట్ అయ్యాము. 9:30 మధ్యలో రీచ్ అవుతాము. ఇప్పుడు ప్రెసెంట్ ORR మీద ఉన్నాము. మార్నింగే కాబట్టి చాలా ప్లెజెంట్గా ఉంది వెదర్. మనం ఫాలో అయ్యే రోడ్ చాలా సింపుల్. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 14 అమంగల్, నాగర్ కర్నూల్, ఇంకా సోమశిల అంతే. రోడ్స్ కూడా బాగానే ఉంటుంది, ఎక్కడ ఏం ఇబ్బంది ఉండదు. ఎగ్జిట్ నెంబర్ 14 శ్రీశైలం హైవే రోడ్కి అయితే వెళ్ళాలి. ఫస్ట్ టోల్ గేట్ కడతాల్కి అయితే వచ్చేసాము. అమంగల్లో ఫుడ్ ల్యాండ్ అనే రెస్టారెంట్ అయితే ఉంది. అక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగాము. పార్కింగ్ కోసం అయితే యాంపుల్ ఆఫ్ స్పేస్ ఉంది. ఈ రోడ్లో ఎక్కువ హోటల్స్ అయితే ఏం లేవు. ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. అండ్ మెనూ వచ్చేసి రెగ్యులరే. మేమైతే ఒక 70 mm దోశ అండ్ పూరి తీసుకున్నాము. ఆ దోశ తీసుకొచ్చేసి నా ముందు పెట్టారనమాట. మా వాళ్ళందరూ నవ్వుతున్నారు, నాకు బాగా సెట్ అయిందని. టేస్ట్ వచ్చేసి యావరేజ్గా అనిపించింది, బట్ చాలా తొందరగా సర్వ్ చేస్తున్నారు. వెయిటింగ్ పీరియడ్ అయితే అస్సలు లేదు అండ్ చాలా నీట్గా కూడా ఉంది. ఈ జంక్షన్ దగ్గర శ్రీశైలం వెళ్ళాలనుకుంటే లెఫ్ట్ వెళ్ళాలి, సోమశిలకు మాత్రం స్ట్రైట్గా వెళ్ళాలి. అక్కడ ముందు రైడర్స్ వెళ్తున్నారు అనమాట శ్రీశైలానికి. సో ఇంకెలాంటి డీవియేషన్ లేకుండా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. రోడ్స్ అన్నీ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయి. అటు ఇటు ట్రీస్ తో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈరోజు మన ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాము. అదే నాగర్ కర్నూల్. దీన్ని మినీ ట్యాంక్ బండ్ అని అంటారంట. కొంచెం మన హైదరాబాద్లో ఉన్న ట్యాంక్ బండ్కి రెప్లికా అనమాట. అక్కడ ఉన్న స్ట్రీట్ లైట్స్ అయినా బుద్ధుడైనా కొంచెం సేమ్ లాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది ప్లేస్. అండ్ మన దగ్గర ఉన్నట్టు స్మెల్ అట్లా ఏం లేదు. అండ్ చాలా నీట్గా కూడా ఉంది. అక్కడ ఫిషింగ్ కూడా చేస్తున్నారు అనమాట. ఆ పార్క్లో కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది. మా బాబు అయాన్ష్ని తీసుకొచ్చుంటే ఇంకొద్దిసేపు ఆగే వాళ్ళం ఇక్కడ. ఇక్కడ నుంచి సోమశిలాకి ఇంకా 45 minutes చూపిస్తుంది. మంచిగా పీస్ఫుల్గా రోడ్ జర్నీని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. సోమశిలలో ఫస్ట్ స్పాట్ అయితే కనిపించింది ఎకో పార్క్. బట్ మేము వెళ్ళిన టైంకి మాత్రం గేట్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. మేము రిటర్న్ అయ్యేటప్పుడు కూడా క్లోజ్ చేసే ఉన్నాయి గేట్స్. మరి ఇప్పుడు ఓపెన్ చేయట్లేరు అనుకుంటా. ఆ ఏరియాలోకి ఎంటర్ అవ్వగానే ఫుల్ బటర్ఫ్లైస్ కనిపించాయి అన్నమాట. ఏదో బటర్ఫ్లై పార్క్ లాగా అనిపించింది.
ఇక్కడ కెమెరాలో చూపించలేకపోతున్నాం కానీ ఫుల్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అసలు. అక్కడ మినుములు పండిస్తారంట ఎక్కువ, సో అవే దొరుకుతున్నారనమాట. ఇప్పుడు సోమశిలలో ఎంటర్ అవ్వగానే రెండు థింగ్స్ కనిపించాయి. ఒకటి ఏమంటే ఫుల్ రిసార్ట్స్ అండ్ ఇంకొకటి ఆ ఫిష్ వండించుకొని తినొచ్చు అనమాట. సో ఆ కిచెన్స్ అన్నీ కనిపిస్తున్నాయి అక్కడ. స్టే ఆప్షన్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఈ హైలాండ్ హోటల్ అయితే మంచి బడ్జెట్ స్టే అనిపించింది. 3000 అంట ఫర్ 3 మెంబర్స్కి. ఇక్కడ నేను చూపించే స్టాల్స్ అన్ని ముందటేమో ఫిష్ వండుతారు, బ్యాక్ సైడ్ ఏమో స్టే ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫేమస్ రివర్ ఫ్రంట్ మృగవాణి రిసార్ట్కి అయితే వచ్చేసాము. ఈ సోమశిలకి ట్రిప్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో ఓవర్ నైట్ అక్కడ స్టే చేయొచ్చు, లేకపోతే 1 డేలో మనం అంతా ఫినిష్ చేసుకుని రావచ్చు కూడా. ఎవరైతే నైట్ స్టే చేద్దాం అనుకుంటున్నారో ఫ్యామిలీ వాళ్ళకి ఇది బెస్ట్ రిసార్ట్. బ్యాచిలర్స్ కోసం అయితే మామూలుగా బడ్జెట్లో అవుట్ సైడ్లో ఇంతక చూపించిన హోటల్స్లో ఉండొచ్చు. లోపలికి వెళ్ళగానే ఇట్లా మంచి బుద్ధుడు కనిపించాడు అండ్ ఇట్ సైడ్ అంతా పార్కింగ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి రిసెప్షన్ ఉంది. ఈ రిసార్ట్ వచ్చేసి కృష్ణా రివర్ ఆనుకొని ఉందన్నమాట. సో రూమ్స్ అన్నీ కూడా మనకి ఈ రివర్ వ్యూ ఉంటుంది. ఈ రిసార్ట్లో ఇది ఒక వ్యూ పాయింట్. ఆ చల్లని గాలి ఎంత ప్రశాంతంగా ఉందో. మోటో బ్లాగర్స్ అనుకుంటా, ఎంత బాగుంది కదా కలెక్షన్. ఒకసారి ఈ రిసార్ట్ అంతా చూసేద్దాము. ఇలా స్ట్రైట్గా వెళ్తే రూమ్స్ అన్నమాట. ఇది వచ్చేసి వాళ్ళ ఇన్ హౌస్ రెస్టారెంట్. ఇండోర్ గేమ్స్ అవి ఉన్నాయి. అక్కడ లోపలికి వెళ్ళగానే లోపల డైనింగ్ ఏరియా అయితే ఉంది. దాని లోపల నుంచి బయటికి రాగానే పెద్ద వెరండా అయితే కనిపించింది. అక్కడ నుంచి రివర్ వ్యూ అనమాట. దాని పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అండ్ ఇక్కడ కూడా సిట్ అవుట్ ఏరియా ఒకటి ఉంది. అండ్ ఇక్కడ నుంచి కూడా సేమ్ వ్యూ రివర్ వ్యూ ఉంది. దాని పక్కనే కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది. సో పేరెంట్స్ ఇక్కడ కూర్చొని చిల్ అవుతుంటే చిల్డ్రన్ అక్కడ ఆడుకోవచ్చు. ఈ రిసార్ట్ పక్కనే మనకి ఇంకో వ్యూ పాయింట్ ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము. సో అదే బోటింగ్ పాయింట్ అనమాట. డెడ్ ఎండ్ లో ఉంటుంది మనకి. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ బోట్ లోనే మనకి శ్రీశైలం తీసుకెళ్తారనమాట. పర్ హెడ్ 2000 ఉంటుంది, 7 hours ట్రావెల్. అండ్ ఇక్కడ వేరే బోట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. పెడల్ బోట్, కయాకింగ్, సో అట్లాంటివి అయితే ఉన్నాయి. వాటన్నీ కాస్ట్ 150 రూపీస్. ఒక స్పీడ్ బోట్ వచ్చేసి 200 రూపీస్ అనమాట. ఈ బోట్సే అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. మేమైతే స్పీడ్ బోట్కి పే చేసాము. సో లెట్స్ సీ అవర్ ఎక్స్పీరియన్స్. మస్తు థ్రిల్లింగ్ రైడ్ ఉండే, అస్సలు మిస్ అవ్వద్దు మీరు వెళ్తే. కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. దానికి ఎదురుగానే ఒక టెంపుల్ ఉంది అండ్ అక్కడ స్నాన కట్టాలు కూడా ఉన్నాయన్నమాట. సో అక్కడ టెంపుల్ దర్శనం చేసుకొని ఇక్కడ పుణ్య స్నానాలు కూడా చేసుకోవచ్చు. వచ్చేసి మనం ఇంతకు చూసాం కదా మృగవాణి రిసార్ట్ రూమ్స్ అనమాట. మనకి అక్కడ బ్యాక్ సైడ్ ఆ బాల్కనీ వరకు వస్తాయి అనమాట వాటర్. సో అందుకే దీన్ని మినీ మాల్దీవ్స్ అంటారు. మృగవాణిలో రివర్ వ్యూ ఉన్న రూమ్స్ అయితే మినిమం 6K ఉన్నాయి. కొంచెం బడ్జెట్ కన్స్ట్రెంట్స్ అనుకుంటే మనకి బయట కూడా చాలా హోటల్సే ఉన్నాయి. ఇక్కడికి గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ఏదో ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే.
అండ్ వేరే హోటల్స్లో అయితే 1.5K వరకు ఉన్నాయి. అక్కడ లోకల్స్ అడిగితే ఈ మన రాగి బాలయ్య రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుంది అన్నారు. కాకపోతే మేము వెళ్ళే టైం ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా అక్కడ చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. సోమశిలలో కృష్ణా రివర్లో బోటింగ్ ఎంత ఫేమస్సో అక్కడ ఉన్న టెంపుల్స్ కూడా అంతే విశేషాలు ఉన్నాయి. ఇది వచ్చేసి శ్రీ లలిత సోమేశ్వర స్వామి టెంపుల్, లార్డ్ శివ టెంపుల్ అనమాట. చాలా ఫేమస్. 7th centuryలో కట్టారని చెప్పారు. ఈ టెంపుల్ యాక్చువల్లీ వేరే ప్లేస్లో ఉండేదంట. శ్రీశైలం డ్యామ్ కట్టేటప్పుడు దాని వాటర్ అంతా వచ్చి ఇది మునిగిపోతుందని చెప్పేసి ఇక్కడ హైయర్ ఆల్టిట్యూడ్ మీద కట్టారు. ఆ టెంపుల్ని తీసేటప్పుడు ఆ ప్రతి ఒక్క స్టోన్ మీద నెంబర్స్ వాళ్ళు పెట్టుకొని అండ్ ఇక్కడ సేమ్ స్ట్రక్చర్ వచ్చేటట్టు సేమ్ నెంబర్స్తో కట్టారు. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క స్టోన్ మీద నెంబర్ ఉందన్నమాట. వాళ్ళంతా ఆర్గనైజ్డ్గా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. కాలం నాటి గుడి ఇది. అవునా కాదు, ఎన్నో శబ్దాల నుంచి వచ్చిన గుడి ఇది. కానీ మా ఊర్లో పట్టించుకోలే అంత. ఇక్కడ ఎత్తి కట్టినాక ఇంత జరుపుకున్న సోమలాలేశ్వర దేవి, ఈ ఓంకారేశ్వర స్వామి, త్రయంబరేశ్వరుడు, నాగేశ్వరుడు, కాశీశ్వరుడు. అక్కడ కాశీలో చేసిన ఒకటి, ఈడ చేసిన ఒకటి. ఇది మళ్ళా పెట్టారు కదా, మళ్ళీ కట్టారు కదా. 42 సంవత్సరాలు అవుతుంది గుడి కట్టి ఈడికి వచ్చి కట్టిన కంటే పూజలు బ్రహ్మాండంగా జరుగుతుంది. అవునా, ఓకే ఓకే ఓకే. తండ్రి అంత మహిళ స్వామి అక్కడికి ఇప్పటికి 15 తులాల బంగారం అయింది. మీరెక్కడి భక్తులు అదేలేండి. పిల్లల గానాలకు పిల్లలు, పెళ్లి గానాలకు పెళ్లిళ్ళు. అది ఆ స్తంభాలు అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారు అంట. రాయి ఆ నంబర్లు వేసిన ఆడ పీకి పలాన్ రాయి పెట్టారు. గుడి ఇది. దీనికి రంగులు సున్నాలు ఏగుదని ఎట్లే పెట్టారు. అలా పెట్టారు. నెక్స్ట్ ఇంకో బోటింగ్ పాయింట్కి వచ్చాము. అక్కడే కృష్ణా రివర్ అటువైపుకేమో ఆ కొండ దగ్గరేమో ఆంధ్ర అనమాట, ఇటు సైడ్ వచ్చేసి తెలంగాణ. అక్కడ మిడిల్ ఆఫ్ ద రివర్లో ఫేమస్ సంగమేశ్వర టెంపుల్ ఉంటుందంట. ఇక్కడ నుంచి ఆ కొండ దగ్గరికి వెళ్ళడానికి 100 రూపీస్ తీసుకుంటారు. మళ్ళీ అక్కడి నుంచి ఆటోలో వెళ్ళాలి. ఆ టెంపుల్కి వెళ్ళాలంటే ఆటోలో మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంకో బోట్లో తీసుకెళ్తారు. కాకపోతే ఆల్రెడీ ఆ టెంపుల్ మునిగిపోయిందంట, సో ఇప్పుడు చూడలేము. ఆ టెంపుల్ ఇయర్లీ 45 to 60 days మాత్రమే ఓపెన్ ఉంటుంది. అది కూడా ఎండాకాలంలో మాత్రమే. వేరే టైంలో అయితే దూరం నుంచి చూపిస్తారు అంతే. ఇది వచ్చేసి మసీద్, ఇది కూడా మునిగిపోయింది. బోట్ రైడ్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ, అసలు మిస్ చేయొద్దు. ఒకటి ప్రాబ్లం, లైఫ్ జాకెట్స్ ఇవ్వలేదు. అక్కడికి వెళ్ళాక ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు. సో మీరు వెళ్తే మాత్రం ముందే అది ఇచ్చాకే ఎక్కండి. దూరంగా కనిపిస్తుంది కదా అదే టెంపుల్. సో అంత మునిగిపోయింది, ఓన్లీ పైన గోపురం మాత్రమే కనిపిస్తుంది. చాలా దూరం నుంచి చూడాల్సి వచ్చింది, ఎందుకంటే ఆ రోజు హై టైడ్స్ ఉన్నాయి, దగ్గరికి వెళ్ళలేకపోయింది బోట్. పర్ పర్సన్కి 200 తీసుకున్నారు. అక్కడి నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము, అదే సింగౌటం ఫోర్ట్.
సోమశిల నుంచి ఒక 20 మినిట్స్ ఉంటుంది. ఇదే లాస్ట్ స్పాట్ అన్నమాట మన డే ట్రిప్ లో. వచ్చేసాము. ఇది కూడా మృగవాణి వాళ్ళదే. ఇప్పుడు ఒక పెద్ద బనియన్ ట్రీ అయితే ఉంది, చాలా రోజులు కనిపించింది. ఆ ఫోర్ట్కి వెళ్ళాలంటే ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళాలి. ఇస్తరాకులు ఇంటికి తీసుకో తిందాం. కళ్ళంలోనే వస్తారు. సో అలా మా తమ్ముడు మా హస్బెండ్ తో ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తున్నాము. అది ఆంధ్ర ఫ్రెండ్స్, తెలంగాణ. అలా మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఎలాగోలా పైకి వెళ్ళాను. దిస్ ఇస్ ద వ్యూ గైస్. ఇది మన సింగోటం ఫోర్ట్. అప్పట్లో రాజుల ప్యాలెస్ అంట. ఇది చాలా ఇయర్స్ క్రితంది, పాతది అయిపోయింది ఇప్పుడు మొత్తం. ఇక్కడ నుంచి చూస్తే ఆ విలేజ్ మొత్తం కనిపిస్తుంది. పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి కానీ అక్కడ ఒక డోర్ ఉంది, అదైతే లాక్ చేసి పెట్టారు. సో మనం పైకి వెళ్ళలేము. ఆ కాలంలోనే ఎంతో బందోబస్తుగా కట్టుకునే వాళ్ళు కదా ఇలాంటి ప్యాలెస్లన్నీ. అక్కడ సైడ్ లో ఒక వ్యూ పాయింట్ కూడా ఉందన్నమాట. దానికి ఒక ఇట్లా బ్రిడ్జ్ కూడా కట్టారు చిన్నది. సో ఇక్కడ పైనుంచి చూస్తే మనకి లేక్ అయితే కనిపిస్తుంది. ఆ కింద ఉన్నది రిసార్ట్స్. ప్యాలెస్ పక్కనే ఒక టెంపుల్ కూడా ఉంది. సో దాంట్లోకి వెళ్తే వెళ్ళి చూద్దాం అది ఎలా ఉందో. సింగోటం నుంచి కొల్లాపూర్ వచ్చామన్నమాట లంచ్ చేయడానికి. సోనీ రెస్టారెంట్ అయితే కనిపించింది, ట్రై చేసాము. చాలా బాగా అనిపించింది ఫుడ్. బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ అవైలబుల్లో ఉన్నాయి. నీట్గా ఉంది అండ్ ఫుడ్ కూడా డెలిషియస్గా ఉంది. 2:30 అవుతుంది. లంచ్ చేసి హైదరాబాద్కి రిటర్న్ స్టార్ట్ అయిపోయింది. సో దట్స్ ఇట్ గైస్, ఆర్ షార్ట్ అండ్ స్వీట్ 1 day ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్. మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ రిటర్న్ అయిపోవచ్చు. That's it guys in today's video. Meek in video neste. Please like, share and subscribe to my channel. Thanks for watching. See you in the next video. Bye bye.